అందులో ప్రసాద్ ఒకడికి ఫోన్ చేసి లేడీ వాయిస్లో మాట్లాడుతుంటే అతను ఏ అకౌంట్లో అది అది నా ఇలాంటి పనులు మేము అంటే ఇలా చేయలేదు. కానీ మాకు సినిమాకి వెళ్ళేవాళ్ళం, మా నెల్లూరులో లీలామాల్ ఉండేది, మేము పరిగెట్టుకుని వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంగ్లీష్ మూవీస్ చూసే ఇష్టం ఉండేది. పరమ దరిద్రంగా ఉండే సినిమాకి వెళ్ళేసేవారు. అలా 4-5 సార్లు జరిగేది. మా ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు చూసేవాళ్ళు కాదు. ఎరా సినిమా ఎలా ఉందని అడిగేవాడు. నేను దొరికేసాను కదా, ఈడెందుకు ఇంత అదిరిపోయింది రా సినిమా, స్టార్ట్ టు ఫినిష్ అసలు ఊహించవు అంత గొప్పగా ఉంటుంది. నెక్స్ట్ డే ఆడు వెళ్ళేవాడు, అమ్మాయి అతృప్తి, వాడు తిట్టేవాడు. ఇలాంటి కొన్ని పనులు చేసేవాడు మేము. అలాగే అందరినీ ఇట్లా ఏడిపించటం. అలాగే స్టేజ్ మీద ఎవరన్నా బాగా డ్యాన్స్ చేస్తే మాకు జలసి, మేము చేయలేము. అదేదో ఉంది కదా సీను, ఎవడో చేస్తుంటే కింద నుంచి అల్లరి చేసేది ఉంది, ఆ ఫ్లేమ్స్ టైంలో. యా ఇక్కడ మా కాలేజీలో మీకు తెలిసే ఉంటుంది, సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బాలాజీ భవన్ అని, రోహిణి వాళ్ళ అన్నయ్య. అతను మేము ఒకే కాలేజీ. పాపం అబ్బాయి కమల్ హాసన్ లాగా చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. మా కుళ్ళు, మేము చేయలేము. మరి ఏం చేయాలంటే అతను స్టేజ్ మీద ఉంటే గోల్ చేసేవాళ్ళం, స్టేజ్ మీద దింపేసి అంత తప్పు పనులు చేసేవాళ్ళు. ఇప్పుడు అనిపిస్తాయి ఎంత తప్పుడు పనులు చేసాం, ఒక కళాకారుని అవమానించేవాళ్ళు. సో అవన్నీ గుర్తొచ్చినాయి నాకు మీ సినిమా చూస్తున్నంతసేపు. రియల్లీ మైండ్ బ్లోయింగ్. అన్నీ ఎక్కడి నుంచి కుర్రోళ్ళందరినీ ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే, నువ్వు ఒక రింగ్ మాస్టర్ లాగా వీళ్ళందరినీ చేసావు చూడు. ఆ బాల్యం నుంచి టీనేజ్కి వచ్చారు. టీనేజ్కి వచ్చినప్పుడు అందరూ బాగా కన్విన్సింగ్గా చిన్న కుర్రోళ్ళు అనిపించింది. ప్రజెంట్కి వచ్చేటప్పటికి పెద్దవాళ్ళ కనపడ్డారు. ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ప్రతి ఒక్కళ్ళు చాలా మెచ్యూర్డ్గా కనపడ్డారు. అంటే ముందు అది చేశారా? ఫస్ట్ చిన్నపిల్లలు చేశారా? యూత్ యంగ్స్టర్స్. ఓకే. తర్వాత ఏమో ఇంకా బాగా శుభ్రంగా తిని తయారయ్యారా? దంగల్ సినిమాలో అదే పని చేశారు. అమీర్ ఖాన్ గారు ఏదో మాట అంటారు. అమీర్ ఖాన్ గారిని, సార్ మీరు వయసులో మంచిలా బలంగా ఉంటారు, తర్వాత పెద్ద వయసు కనపడతారు, తర్వాత మీరు స్లిమ్గా తయారవ్వాలి, సో ఫస్ట్ మీరు బాగా తినమన్నాడు. అంటే ఫస్ట్ యంగ్ క్యారెక్టర్ చేయండి అన్నాడు. లేదు నేను ఫస్ట్ బాగా తిని లావ్ అయ్యే క్యారెక్టర్ చేస్తాను. వాళ్ళ వేరే వెర్షన్. ఎందుకన్నా తినేసిన తర్వాత తగ్గటం నాకు వల్ల కాదు, నాకు టార్గెట్ కావాలి, మళ్ళీ సన్నగా అవ్వాలి కాబట్టి అని ముందు ఆయన హెఫ్టీగా ఉన్నప్పుడు క్యారెక్టర్, తర్వాత ఈ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కోసం తిండి మానేసి లేకపోతే డైట్ చేసి ఎక్సర్సైజ్ చేసి, అంటే మీరందరూ మీ అందరికీ నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. చాలా కష్టం. అండ్ వంశీ ఒకేసారి 11 నుంచి 14 మంది యాక్టర్స్ని సినిమా ఇండస్ట్రీకి వదిలేరు. చాలా మీలాంటి యాక్టర్స్కి అవసరం ఉంది ఇండస్ట్రీ, నాట్ ఓన్లీ ఫర్ మూవీస్. ఇవాళ ఓటీటీలో చాలా ప్రిడామినెంట్గా ఉంది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, చాలా అవసరం. సో మీ అందరికీ ఎవరు ఈ కుర్రోడు బాగా చేశాడు, ఈ కుర్రోడు యావరేజ్గా చేశాడు అంటాకలేదు. అందరూ ఎవరి కాళ్ళు బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఆయన వాళ్ళకి? ఇట్ షోస్. మీరు తీసుకున్న ట్రైనింగ్ ఎంత కష్టపడి చేసింది లిటరల్గా స్క్రీన్ మీద తెలుస్తుంది. ఒక్కళ్ళు కూడా ఒక ఇదవ్వాలి, అంటే ఇబ్బాయి కొంచెం ఎమెచ్యూరిస్ట్గా చేసాడు అనిపించలే ఎవరిది, ఎవరి క్యారెక్టర్ కానీ. అండ్ నీ క్యారెక్టర్ పేరేంటి బాబు? సుబ్బు. ఇతని రిపెంటెన్సు, ఇతని పెయిన్, ఆ చిన్న మొండితనం ఆ ఫస్ట్ హాఫ్లో చూపించింది. సెకండ్ హాఫ్లో తప్పని తెలిసిన సార్ అలా ఉండటం, తన రిపెంటెన్స్. అలాగే విలియం నీ క్యారెక్టర్ వీళ్ళని ఇది చేయటం, మధ్యలో వీళ్ళిద్దరి కోసం కృషి చేయటం, ఇతను మధ్యలో వీళ్ళని చెడగొట్టేటువంటి ఆ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ పేరేంటిది? ఏమన్నా నిజం చెప్తున్నా, ఆ కుర్రాడు ఎంత బాగా చేశాడంటే తెలియకుండా అతను మంచి ఫన్ యాంగిల్ ఉంది. అండ్ యు ఆర్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ యాక్టర్ అవుతాయి డెఫినెట్గా, బిలీవ్ మీ. ఎందుకంటే ఇంతమంది 11 బ్రిలియంట్గా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళ ముందు నువ్వు నిలబడి వాళ్ళతో ధీటుగా చేసేవి చూడు, వెరీ డిఫికల్ట్. అది చాలా కష్టం. అది వాళ్ళు డామినేట్ చేసేసారు. వాళ్ళు ఫన్ను చేశారు, సీరియస్గా చేశారు. వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడి నువ్వు చేసింది చాలా నచ్చింది. అండ్